హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఈ వీడియో మొత్తం మా మాన్విత్ ది థర్డ్ బర్త్డే అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం వీడియో అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూసి వీడియోగా నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుందండి. మాన్విత్ కి థర్డ్ బర్త్డే కాబట్టి నేనైతే తనకి చాలా ఇష్టమని స్పైడర్ థీమ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో అయితే ముందు రోజు నైట్ దండి. 12 o'clock కి కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి నేనైతే డెకరేషన్ అంతా చేస్తున్నాను. ముందుగానే అన్ని ఆర్డర్ అయితే పెట్టేసుకున్నానండి. స్పైడర్ థీమ్ కి బ్యాక్ డ్రాప్ సిల్వర్ కలర్ లో ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సిల్వర్ ఫాయిల్ కర్టన్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా అవైతే వేసేసాను. ఇంకా నెక్స్ట్ బెలూన్స్ మనం డెకరేట్ చేయడానికి ఈ థీమ్ కి అయితే మనకి బ్లూ రెడ్ వైట్ బెలూన్స్ అయితే ఇచ్చారండి. సో ఇంకా ఆ బెలూన్స్ అయితే బెలూన్ పంపర్ తో చేసి ఈ స్ట్రిప్ కూడా ఇస్తారండి మనకి. ఆ స్ట్రిప్ తో మొత్తం అన్ని బెలూన్స్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. నా మొత్తం డెకరేషన్ బిలో 500 రూపీస్ లోనే అయిపోయిందండి. ఈసారి కూడా లాస్ట్ టైం బర్త్డే లాగే 200 కి ఈ బ్యానర్ మొత్తం ఇవన్నీ కూడా స్పైడర్ థీమ్ లో అయితే మనకి మీషోలో అయితే ఈజీగా దొరికేస్తాయండి. బెలూన్స్ అన్ని అయితే ఇలా అయితే సెట్ చేశానండి. ఇంక వీటితో పాటు ఈ స్టిక్కర్స్ కూడా అయితే మనకి ఇచ్చారు. అవి బెలూన్స్ దగ్గర ఇలాగా స్టిక్ చేస్తే బెలూన్స్ బోర్డ్ గా లేకుండా ఇంకా లుక్ అయితే ఎన్హాన్స్ అవుతుందండి. మా మాన్విత్ కి కార్స్ అన్న స్పైడర్ అన్న చాలా ఇష్టం. సో నేను తను అడిగితే తనైతే స్పైడర్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా నేను కప్ కేక్స్ కూడా ఇంట్లోనే చేశానండి. ఇంకా కప్ కేక్ టాపర్స్ కూడా మనకైతే ఈ ప్యాక్ లో వచ్చేసింది. ఈజీగా తక్కువ బడ్జెట్ లో అయితే ఇలా డెకరేషన్ చేసుకోండి, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా నేను కప్ కేక్ స్టాండ్ కేక్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను. కానీ రెండు కూడా కేక్ స్టాండ్ లో వచ్చినాయి. ఇంకా అడ్జస్ట్ చేశాను. అలాగా కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేసాయి నాకు. ఇంకా మాన్విత్ కి స్పైడర్ మ్యాన్ కేక్ కూడా అయితే ఆర్డర్ పెట్టేశాము. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. బట్ ఏమైందంటే బ్లూ కలర్ కాబట్టి కలర్ అయితే చాలా ఎక్కువ యాడ్ చేశారు. లోపల రెడ్ వెల్వెట్ కేక్ తోని పైన అయితే మేము నార్మల్ గా బ్లూ కలర్ ఏమన్నాను, బట్ మరీ ఓవర్ గా అయితే చేసేసారు బ్లూ కలర్. ఇంకా కేక్ కట్ చేసాకైతే మా హస్బెండ్ మొత్తం ఆ బ్లూ కలర్ లేయర్ అంతా కూడా తీసేశారు. ఇంకా ఓన్లీ కేక్ అంగానే అయితే తినిపించాము తనకి. ఇంకా సింపుల్ గా మేము ముగ్గురమే 12 o'clock కేక్ అయితే కట్ చేసామండి. మా మాన్విత్ కి మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ డెకరేషన్ అది బర్త్డే రోజు ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ కి అయితే చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో అయితే చేయట్లేదు. సో అందుకని ఇంకా మిడ్ నైట్ 12 o'clock కే కేక్ అయితే కట్ చేసాము. ఇంకా నేను కప్ కేక్స్ కూడా ఈవినింగే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి కేక్ కూడా ఆర్డర్ పెట్టారు. చాలా తొందరగా అయితే ఇచ్చేసారు ఇక్కడ. ఇంకా ఇలా సింపుల్ గా అయితే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా మండే కాబట్టి ఎర్లీగా లేచేసి పూజ సామాన్లు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బర్త్డే అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా. సో ఇంకా సేమియా పాయసం కూడా అయితే చేసేసాను. ఇంకా మా మాన్విత్ బర్త్డే రోజే మా మావయ్య గారు చనిపోయిన రోజు కూడా. సో ఇంకా ఆ ఫోటో దగ్గర కూడా పెట్టడానికి అని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రా అయితే చేశాను. ఇంకా ఫోటో దగ్గర కొద్దిగా పెట్టేసి ఇంకా పూజ కూడా అయితే నేను చేసేసుకున్నాను. ఎవ్రీ మండే నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. బట్ ఈ మండే అయితే కుదరలేదు మా మాన్విత్ బర్త్డే వల్ల. ఇంకా వాళ్ళు ఇంకా లెగ్సే ముందే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను రెడీ కూడా అయిపోయాను. ఇంకా వాళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నారు. ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా మాన్విత్ హారతి అవి తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేమిద్దరం అయితే మాన్వితిని బ్లెస్ కూడా చేసేసాము. చూస్తూనే మాన్వితికి అయితే థర్డ్ బర్త్డే అయితే వచ్చేసింది. ఈ డే తనతో పాటు నాకు కూడా చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నేను తన వల్లే మదర్ అయ్యాను కాబట్టి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ డే మాత్రం తనతో పాటు నాకు కూడా. ఇంకా కొన్ని ఫొటోస్ దిగుదామంటే ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళామండి. ఈసారి మండే కాబట్టి శివాలయంకి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ బిఫోర్ లాస్ట్ వీకే మా హస్బెండ్ బర్త్డే కి అయితే వెళ్ళాం కదా. సో అందుకని ఈ టెంపుల్ ని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని ఈ టెంపుల్ కి అయితే వచ్చాము ఈసారి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ స్పెషల్ పూజ ఏదో చేస్తున్నారని చెప్పేసి పూజకి అయితే మాన్విత్ పేరు అయితే ఇచ్చారు. ఇంకా టెంపుల్ అయితే ఎలా ఉందండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంటికి వచ్చేసాక మాన్విత్ కి మా హస్బెండ్ కి అయితే సేమియా అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మండే కాబట్టి ఆ రోజు అయితే నాన్ వెజ్ తినము. సో వెజ్ కర్రీస్ తోనే సింపుల్ గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. సింపుల్ గా పప్పు, టమాటో, పొటాటో ఫ్రై, రైస్, సేమియా, ఇంకా మా మాన్విత్ కోసం గవ్వలు కూడా వేపేసి లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ధీరజ్ అన్న అయితే మాన్విత్ కోసం గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చేసారు. మాన్విత్ థర్డ్ బర్త్డే ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇదేనండి. కార్లు అంటే ఎంత ఇష్టమో కదా. ఇంకా తనైతే ఫుల్ గా ఆడుకున్నాడు. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే రెడీ అయిపోయాం. మా మాన్విత్ కోసం స్పైడర్ మ్యాన్ టీ షర్ట్, స్పైడర్ మ్యాన్ వాచ్ ఇలా ఇవన్నీ అయితే బుక్ చేశానండి. తనైతే మంచిగా వేర్ చేసుకున్నాడు. ఇంకా మాన్విత్ సెకండ్ గిఫ్ట్ వాళ్ళ గౌడమం అయితే ఇచ్చాడు. ఇంకా
తన గిఫ్ట్ కూడా చాలా బాగా నచ్చింది. లాస్ట్ లో ఉంటుంది చూడండి, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ క్లిప్స్ అయితే లాస్ట్ లో ఉంటుంది చూడండి. మాన్విత్ అయితే గిఫ్ట్ లన్నీ దాచిపెట్టేసుకున్నాడు మంచిగా. ఇంకా వాళ్ళ మామ ఆ రోజు దివాళీ కాబట్టి ఏవో చిన్న పాప్స్ లో ఉన్న బాంబులు అయితే తీసుకొచ్చాడు. సో వాటితో అయితే మంచిగా ఇద్దరు ఆడుకున్నారు చాలా సేపు. ఇంకా మేము ఆల్రెడీ అయితే రెడీ అయిపోయి మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ రాగానే మేమైతే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కోసం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా చేతనన్ని కార్లో అయితే వెళ్లి కేక్ అది తీసుకొని వచ్చేసి మమ్మల్ని పికప్ అయితే చేసేసుకొని ఇంకా మేము సెలబ్రేషన్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతకీ సెలబ్రేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా బార్బిక్యూ నేషన్, అక్కడే మేము మా మాన్విత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. ఇంకా అందరూ అయితే వచ్చేసారు. ఇంకా మేమే కాస్త లేట్ గా అయితే వెళ్ళాము. మొత్తం అందరం అయితే ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోతాం. ఆ రోజే దివాళీ కాబట్టి అంబియన్స్ అయితే అదిరిపోయిందండి. చాలా మంచిగా అయితే డెకరేషన్ చేశారు మొత్తం ఈ రెస్టారెంట్ అంతా కూడా. ఇంకా వెళ్ళిన వెంటనే అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాము. ఇంకా కేక్ కటింగ్ కోసం సపరేట్ గా మాకైతే ఇలా చిన్న బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ చెప్తాను కదా, ఇప్పుడు నేను రిజల్ట్ రేటింగ్ చెప్తాను. మా హస్బెండ్ నేను కేక్ పెట్టేశాక దిలీప్ అన్న వాళ్ళ మమ్మీ పెద్దమ్మ కూడా అయితే మా మాన్వికి కేక్ అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా సురేంద్ర అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసి మా మాన్వికి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ అయితే మా చేతన్ అన్నయ్య సాయిరామ్ అన్న అయితే మంచిగా మా మాన్వికి గిఫ్ట్ ఇచ్చేసి కేక్ అయితే తినిపించి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ అయితే దిలీప్ అన్న వాళ్ళ వైఫ్ కూడా మా మాన్వికి కేక్ పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా ధీరజ్ అన్న గౌడ్ అన్న వీళ్ళందరూ కూడా కేక్ అయితే పెట్టారు. బట్ వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి. సో ఫైనల్ గ్రూప్ ఫోటో అయితే ఇది. ఇంకా కేక్ కటింగ్ ఫొటోస్ ఇవన్నీ అయిపోయాక మేమైతే ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా అర్జున్ తమ్ముడు వీళ్ళందరూ అయితే మధ్యలో అయితే యాడ్ అయ్యారు. ఆల్రెడీ నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చూపించేశాను మొత్తం వెరైటీస్ ఎన్నైతే ఉంటాయి. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ కూడా మిక్స్ అయినాయి అనమాట. ఆ రోజైతే మాక్సిమం అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే, కానీ ఒక 4 మెంబర్స్ అనుకుంటా మేమైతే వెజ్ అన్నమాట. వెజ్ లో ఏముంటాయా అని అయితే చాలా డౌట్ పడ్డాము. కానీ నాన్ వెజ్ తో పోల్చుకుంటే వెజ్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఫుల్గా అయితే కానించేసాం మేము.
ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయాయి. మా మాన్విత్కి చాలా గిఫ్ట్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా గిఫ్ట్స్ చూస్తే అస్సలు ఆగడు కదా. ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి అయితే ఇచ్చారు గిఫ్ట్. ఇంకా గౌడన్న గౌడన్న ఇచ్చిన గిఫ్ట్ ని అన్బాక్సింగ్ అయితే చేయించాము. గౌడన్న అందరు కూడా చాలా మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి మా మాన్విత్కి. మాక్సిమం కార్లే వచ్చినాయి. ఇంకా గౌడన్న అయితే చాలా స్పెషల్ గా మాన్విత్ స్కూల్ కి అయితే తొందరలో వెళ్ళబోతున్నాడు కదా. సో తన కోసమని టిఫిన్ బాక్స్ ఇంకా బాటిల్ లో ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఫిల్ చేసి అయితే ఇచ్చాడు. మా మాన్విత్ కి ఎంత బాగా నచ్చేసిందో ఈ గిఫ్ట్ అయితే. ఇంకా ఓపెన్ చేసి తినే వరకు కూడా ఊరుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్ గా గౌడన్న మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ దిలీప్ అని ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి డ్రెస్ అయితే తీసుకొచ్చారు. మా మాన్విత్ కి అయితే ఇటువంటి కలర్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదన్నమాట. సో ఫైనల్ గా మా మాన్విత్ బర్త్డే అయితే ఇలా అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.